హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూసుకుందాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ఫస్ట్, హరి హ్యాజ్ అక్వైర్డ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఢిల్లీ ఆన్ 15th April 2002 ఫర్ 9 lakhsకి. ఓకే, హరి ఏం చేసినాడు, ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని తీసుకున్నాడు 9 lakhsకి అండ్ డిసైడెడ్ టు సెల్ ద సేమ్ ఆన్ 3rd May 2005 టు మిస్సెస్ పారి అండ్ అడ్వాన్స్ 25,000 వాజ్ టేకెన్ ఫ్రమ్ హర్. ఆమె దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు, పారి దగ్గర నుంచి హరి 25,000 తీసుకున్నాడు. ఓకే, ద బ్యాలెన్స్ మనీ వాజ్ నాట్ పేడ్ బై ద మిస్సెస్ పారి అండ్ హరి ఫర్ఫిటెడ్. సో పారి ఏం చేసింది, అమౌంట్ని పే చేయలేదు. హరి ఏం చేసినాడు, ఫర్ఫిటెడ్ ద ఎంటైర్ అడ్వాన్స్. నెక్స్ట్, ఆన్ సమ్ 3rd June 2001 he has sold this house to Mr. Suri for 40 lakhs. మిస్టర్ సూరికి పంపించినాడు, సేల్ చేసినాడు 40 lakhs ఆన్ ఎప్పుడు 3rd June 2021. ఓకే, ఆన్ 4th April 2021 he had purchased a residential house in Delhi for 8 lakhs. అంటే లెస్ దెన్ 1 year లోపల, 1 year విత్ లాస్ట్ ప్రేయర్ టు 1 yearలోనే పర్చేజ్ చేసినాడు. ఓకే, వేర్ హీ వాజ్ స్టేయింగ్ విత్ హిస్ ఫ్యామిలీ ఆన్ రెంట్ ఫర్ ద లాస్ట్ 5 years. సో ఇతనికి 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీనే ఇప్పుడు పర్చేజ్ చేసేదని చెప్పడానికి అది చెప్పినారు. నెక్స్ట్, అండ్ పేడ్ ఫుల్ అమౌంట్ యాజ్ పర్ ద పర్చేజ్ అగ్రిమెంట్. However, Hari does not possess any legal title till 31st March 2022. అక్కడ ఫుల్ అమౌంట్ యాజ్ పర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఫుల్ అమౌంట్ని పే చేసేసినాడు. పొజిషన్ అనేది లీగల్ టైటిల్ అనేది రాలే అంట. నాట్ పొసెసెస్ ఎనీ లీగల్ టైటిల్తో మనకేం పని లేదులేండి. హ్యాస్ సచ్ ట్రాన్స్ఫర్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ ద రిజిస్ట్రేషన్ అథారిటీ. ఓకే, హరి వాజ్ పర్చేజ్డ్ అనదర్ ఓల్డ్ హౌస్ ఇన్ చెన్నై ఆన్ 14th October 2021. సో 2021 మీన్స్ ఇది ఎన్ని లోపల చేసినాడు, ఇది కూడా విత్ ఇన్ 2 years లోపల పర్చేజ్ చేసినాడు. ఓకే, ఫ్రమ్ మిస్టర్ ఎక్స్ అండ్ ఇండియన్ రెసిడెంట్ బై పేయింగ్ 5 lakhs అండ్ పర్చేజ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ అప్రాప్రియేట్ అథారిటీ. డిటర్మైన్ taxable gain arising from above transaction in the hands of Mr. Hari for assessment year 22-23. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ ప్రొసీడ్స్ అంటే ఎవరికి, సూరికి చేసినది 40 lakhs సేల్ చేసినాడు, 40 lakhs వచ్చేస్తుంది. దాని నుంచి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 15th April 2022 9 lakhs అతను పర్చేజ్ చేసినది. 9 lakhs into 15th April మీన్స్ 2002-3కి సంబంధించినది అది కింద వస్తుంది. ఈ ఇయర్ ఎప్పుడు 40 lakhs సేల్ చేసినది 21-22కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ పైన వస్తుంది. ఓకే, 40 lakhs సేల్ కన్సిడరేషన్, 9 lakhs ఇంటూ ఇండెక్సేషన్ తీసుకుంటాము. ఏదైతే అమౌంట్ వస్తుందో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది ఆ అమౌంట్కి. నెక్స్ట్, ఈ కాస్ట్ ఆఫ్ ఫర్ఫీచర్ అమౌంట్ ఒక అమౌంట్ ఉంది కదా, ఇది అడ్వాన్స్ ఏదైతే తీసుకున్నామో ఎవరి దగ్గర నుంచి, ప్యారీ దగ్గర నుంచి, మిస్టర్ ప్యారీ దగ్గర నుంచి. దట్ ఈస్ మనం కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది ఆ అమౌంట్ నుంచి మనం లెస్ చేసుకోవచ్చు ఆర్ సపరేట్గానే తీసుకోవచ్చు ఈ ఫార్ఫిటెడ్ అమౌంట్ని. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, సేల్ ప్రొసీడ్స్ వచ్చేసి 40 lakhs తీసుకున్నారు, నో ఇష్యూ. ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏం చెప్పినాం మనం, 9 lakhs నుంచి అడ్వాన్స్ అమౌంట్ ఏవైతే ఫార్ఫిట్ తీసుకున్నామో ఆ అమౌంట్ని తీసేసి కాస్ట్ ఆఫ్ పర్పస్ ఇండెక్సేషన్ 8,75,000 తీసుకోవాలి. 8,75,000 ఇంటూ ఆ ఇయర్ ఎప్పుడు 105 వచ్చేసి 2002-3 April 2002 అంటే April 2003 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 317 ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ సేల్ జరిగిన ఇయర్ 26,41,667. దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఓకే, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకుంటాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 13,53,888.33. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54. మనం ఎగ్జామ్షన్ ఎంత తీసుకోవచ్చు అంటే ఢిల్లీలో పర్చేజ్ చేసినది విత్ ఇన్ ప్రయర్ టు 1 year. ఓకే, ఇది విత్ ఇన్ 2 years. ఇక్కడ -1 + 2 తీసుకుంటే విత్ ఇన్ టైం లిమిట్స్లోనే ఉన్నాయి కాబట్టి 2 క్లెయిమ్ చేయొచ్చు. 8 lakhs 5 lakhs. టోటల్ ట్యాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 58,333. నోట్, అడ్వాన్స్ రిసీవ్డ్ అండ్ ఫర్ఫీచర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 ఈజ్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 56(2)(10). ఇది 56(2)(9) ప్రకారం అదర్ ఇన్కమ్లో చూపించాలి. ఏది ఫర్ఫిటెడ్ చేసిన అమౌంట్, అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ని ఫర్ఫిటెడ్ చేసింటే ఆ అమౌంట్ని తీసుకపోయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సొసైటీలో చూపించాలి. కాబట్టి ఇక్కడ తీసేసినాను. నెక్స్ట్, సచ్ అమౌంట్ వుడ్ నాట్ బి రెడ్యూస్డ్ టు కంప్లీట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వైల్ డిటర్మైనింగ్ ద క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి సచ్ అమౌంట్ వుడ్ నాట్ బి రెడ్యూస్డ్ టు కంప్లీట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వైల్ డిటర్మైనింగ్ capital gain on such sale of property. However, in this case, since the advance was received and forfeited in the year 2005,
ఇది బిఫోర్ 1/4/2024కి సంబంధించినది, బిఫోర్ 1/4/2021కి సంబంధించిన 2014కి సంబంధించినది కాబట్టి సచ్ అడ్వాన్స్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ క్యాలిక్యులేటింగ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అరైవింగ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఆఫ్టర్ 1/4/2014 గానే ఉంటే ఆ ఫార్ఫిటెడ్ అమౌంట్ డైరెక్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకుంటుంటుంది. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు క్లైమ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54, ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54లో ఎగ్జామ్షన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఒక రెసిడెన్షియల్ హౌస్ని సేల్ చేయాలి, తర్వాత రెసిడెన్షియల్ హౌస్ని పర్చేజ్ చేయాలి. ఒక రెసిడెన్షియల్ హౌస్ని సేల్ చేసి ఒక రెసిడెన్షియల్ హౌస్ని పర్చేజ్ చేస్తే సెక్షన్ 54 వస్తుంది. మనకి హరి ఏం చేసినాడు, ఒక రెసిడెన్షియల్ హౌస్ని సేల్ చేసినాడు. కావాలంటే చూడండి ఏం చేసినాడు, హరి హ్యాజ్ అక్వైర్డ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీలో అక్వైర్ చేసి దాన్ని సేల్ చేసినాడు. ఓకే, తర్వాత అతను కొనుక్కున్న 2 హౌసెస్ని కూడా పర్చేజ్ చేసినాడు. సో రెసిడెన్షియల్ హౌస్ పోయింది, రెసిడెన్షియల్ హౌస్ వచ్చింది. సో సెక్షన్ 54 వస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే రెసిడెన్షియల్ హౌస్ షుడ్ బి పర్చేజ్డ్ విత్ ఇన్ 1 year బిఫోర్ పోతే -1 ఆర్ +2 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇది పర్చేజ్ చేస్తే ఒకవేళ కన్స్ట్రక్షన్కి పోతే 3 yearsకి పోవాలి, 3 years ఆఫ్టర్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. Okay, in this case, Hari was purchased a residential house in Delhi within 1 year before the date of transfer and paid the full amount as per the purchase agreement. So, it does not possess any legal title 31/3/2022 since the transfer has not registered with the registration authority. However, for the purpose of claiming exemption under section 54, holding of legal title is not necessary. Is not necessary if the taxpayer pay the full consideration in terms of purchase agreement within the stipulated period. The exemption under section 54 would be available. It is so held in Balraj. Next, as per section 54, since the amount of capital gain does not exceed 2 crores, capital gain అనేది does not exceed 2 crores. So Mr. Hari can claim exemption thereunder in respect of investment made to two residential house properties. ఆ capital gain అనేది does not exceed 2 crores ఉంది కాబట్టి 2 houses కి క్లెయిమ్ చేయొచ్చు. However, if Mr. Hari exercise the option to claim exemption in respect of 2 residential houses in Delhi and Chennai in previous year 21-22, he shall not be subsequently entitled to exercise the option for the same for any other assessment year. నెక్స్ట్ ఇయర్స్కి ఎప్పుడు రాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 houses ఇక్కడ క్లెయిమ్ చేసినాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 2? క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మిస్టర్ గణేష్ ఏం చేసినాడు? మిస్టర్ గణేష్ సోల్డ్ ఈజ్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ముంబై, రెసిడెన్షియల్ హౌస్ని సోల్డ్ చేసినాడంట. అండ్ ఎట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఒక మనకు పని తగ్గించేసినారు, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పాం. ఎంత? 2.5 crores. ఈ పర్చేజ్ 2 residential flats adjacent to each other on the same day by 2 separate registered sale deeds from 2 different persons. Okay, the builder had certified that he had effected necessary modification to make it one residential apartment. మొత్తం రెండింటిని కలిపి ఒకటే డోర్ పెట్టుకొని ఆ డోర్స్కి ఒకటే రెసిడెన్షియల్ హౌస్ అని చెప్తున్నారు. మిస్టర్ గణేష్ సాట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ in purchase of 2 residential flats. The assessing officer, however, gave exemption under section 54 to the extent of purchase of 1 residential flat only, containing that since long term capital gain exceeds 2 crores. Long term capital gain అనేది exceeds 2 crores అయింది కాబట్టి ఓన్లీ 1 రెసిడెన్షియల్ హౌస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? రెసిడెన్షియల్ హౌస్ subsection 1 of section 54 clearly restrict the benefit of exemption to purchase 1 residential house only, and 2 flats cannot be treated as 1 residential unit. 2 flats cannot be treated as 1 residential house అని చెప్తున్నారు. నెక్స్ట్, the flats were purchased through different sale deeds. 2 సేల్ డీడ్స్ ఉన్నాయంట. ఓకే, 2 సేల్ డీడ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, if it was found by the inspector that before its sale to the assessee the residential flats were in occupation of 2 different tenants ఉన్నాయంట అసెసీ పర్చేజ్ చేయకముందుకు. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ అసెసీ కేసుకి ఏం చెప్పారంటే ద కోర్ట్ అబ్జర్వ్ దట్ ద అసెసీ హ్యాడ్ షోన్ దట్ ద ఫ్లాట్స్ ఆర్ సిచ్యువేటెడ్ సైడ్ బై సైడ్ and builder has also certified that he had effected modification of the flats to make them one unit by opening the door between the apartments. Therefore, it was immaterial that flats were units by opening the door occupied by the 2 different tenants prior to sale, or that it was purchased through different sale deeds. అది immaterial అని చెప్తుంది. Next, the court observed that these were not ground to hold the assessee did not have the intention to purchase the 2 flats as 1 unit. ఒక యూనిట్ని పర్చేజ్ చేయడానికి కాదు. ద కోర్ట్ హెల్డ్ దట్ అసెసీ వాజ్ ఎంటైటిల్ టు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54. ఫస్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54లో క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ బోత్ ద ఫ్లాట్ టు
ఫామ్ 1 రెసిడెన్షియల్ హౌస్. రెండుని కలిపి ఒక 1 రెసిడెన్షియల్ హౌస్ అనేది తీసుకుంటాము. అప్లయింగ్ ద రేషియో ఆఫ్ ద అబోవ్ డెసిషన్ to the case on the hand, Mr. Ganesh is entitled to exemption under section 54 in respect of purchase of 2 flats to form 1 residential house. 1 residential house గా తీసుకుంటాము. Therefore the contention of assessing officer is not correct. అసెసింగ్ ఆఫీసర్ యొక్క కంటెన్షన్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ విజయ్ అండ్ ఇండివిజువల్ ఓన్డ్ 3 రెసిడెన్షియల్ హౌసెస్. అతనికి ఎన్ని ఉన్నాయి? 3 రెసిడెన్షియల్ హౌస్ ఉన్నాయి. విచ్ వర్ లెట్ అవుట్ బేస్డ్ హీ అండ్ ఈజ్ 4 బ్రదర్స్. ఎంతమంది బ్రదర్స్? 4 బ్రదర్స్ co-owned a residential house in equal shares. ఏం చేసుకున్నారు? ఒక్కొక్క ఇంటిలో 4%కి రేషియో ఉంది. నెక్స్ట్ హీ సోల్డ్ 1 రెసిడెన్షియల్ హౌస్ ఓన్డ్ బై హిమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ద అసెస్మెంట్ ఇయర్ 22-23కి ఒక హౌస్ని సేల్ చేసినాడు. విత్ ఇన్ మంత్ ఫ్రమ్ డేట్ ఆఫ్ సచ్ సేల్ ద 4 brothers executed a release deal in the respect of their shares in the co-owner owned residential houses in favor of Vijay for monetary considerations. మానిటరీ కన్సిడరేషన్కి విజయ్ ఫేవర్కి ఒక ఓన్ రెసిడెన్షియల్ హౌస్ని వేసినారు. నెక్స్ట్ విజయ్ యూటిలైజ్ ద ఎంటైర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ ద రెసిడెన్షియల్ హౌస్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద సెడ్ కన్సిడరేషన్ టు హిస్ 4 brothers. సో ఉన్న దాంట్లో ఒకటి మొత్తం వీనికే చేసినందుకు వాళ్ళకి కన్సిడరేషన్ ఇచ్చేసినాడు. ఏది? అవుట్ ఆఫ్ ఏదైతే రెసిడెన్షియల్ హౌస్ని సేల్ చేసినాడో దానికి. నెక్స్ట్ విజయ్ ఈజ్ నాట్ యూజింగ్ ద హౌస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఈజ్ బ్రదర్ ఎగ్జిక్యూటెడ్ ఏ రిలీజ్ ఇట్ ఫర్ ఈజ్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్ బట్ హ్యాస్ లెట్ అవుట్ టు అనదర్ పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఫర్ హిస్ రెసిడెన్షియల్ పర్పస్. నెక్స్ట్ విజయ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. విజయ్ అనేవాడు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చా అండర్ సెక్షన్ 54 ప్రకారం for the assessment year 22-23 in respect of long term capital gain arising from sale of residential house property which he utilized for acquiring the shares of his brothers in the co-owned residential house. Will the non-use of new house for his own residential purpose entitle him to exemption అని క్వశ్చన్ ఫస్ట్. ఇక్కడ అతను ఫుల్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు సెక్షన్ 54 ప్రకారం, ఏం ప్రాబ్లం లేదు. ఈవెంతో ఆడ మనకి ఏముంటుంది కండిషన్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా ఛార్జబుల్ అయితే చాలు. రెసిడెన్షియల్ కార్డు ఆర్ లెట్అవుట్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయినట్లనే. సెక్షన్ 54లో స్పెసిఫిక్గా అట్లా ఏం కండిషన్ ఏం లేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూపిస్తే చాలు అని ఉంటుంది సెక్షన్ 54 ప్రకారం. సో ఫస్ట్ ఏం చెప్తుంది? ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ అండ్ సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ వుడ్ బి ఎగ్జాంప్టెడ్ అండర్ సెక్షన్ 54 if it is utilized for purchase of 1 residential house property, 1 residential house situated in India. ఎన్ని రోజుల లోపల? విత్ ఇన్ 1 year బిఫోర్ అయితే ఆర్ 2 years ఆఫ్టర్ అయితే ఫర్ ది పర్పస్ ఆఫ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఒకవేళ కన్స్ట్రక్షన్కి అయితే 3 years తీసుకుంటాం. రిలీజ్డ్ బై అదర్ co-owners on their share in co-owned property in favor of Vijay would amount to purchase by Vijay for the purpose of claiming exemption under section 54. Next, since such purchase is within the stipulated time of 2 years for the date of transfer of assets, Vijay is eligible for exemption under section 54. Next, has Vijay has utilized the entire long-term capital gain arising out of sale of residential house for payment of consideration to other co-owners who have released their share in his favor, he can claim full exemption under section 54. Full exemption ni claim cheyochu. Next, there is no requirement in section 54 that the new house should be used by the assessee for his own residence. The condition stipulated is that the new house should be utilized for residential purposes and its income is chargeable under the head income from house property. This requirement would be satisfied even when the new house is let out for residential purpose. Adi question number 3. Next, question number 4. What is then in question number 4? Aries Tubes Private Limited went into liquidation. ఏదానికి పోయింది? లిక్విడేషన్కి పోయింది. ఎప్పుడు పోయింది? 1/6/21కి పోయింది. ఓకే. ద కంపెనీ వాజ్ సీజ్డ్ అండ్ పొసెస్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండ్స్ ప్రయర్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్. లిక్విడేషన్కి పోయింది. లిక్విడేషన్ పోయినాక దానికి ఉన్న అసెట్స్ గురించి చెప్తుంది. ఓకే. షేర్ క్యాపిటల్ వచ్చేసి ఎంత ఉంది? 5 lakhs ఉంది. యాజ్ ఆన్ 1/4/2013కి. రిజర్వ్స్ ప్రయర్ టు 1/6/2021కి. అంటే ఎప్పుడు మనం లిక్విడేషన్ అయ్యే ముందుకు రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 3 lakhs ఉన్నాయి. నెక్స్ట్, ఎక్సెస్ రియలైజేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ లిక్విడేషన్. సో లిక్విడేషన్ చేయడం వల్ల రియలైజేషన్ ఎంత వచ్చింది? ఎక్కువ 5 lakhs వచ్చింది. మొత్తం 13 lakhs ఉంది. దేర్ ఆర్ 5 shareholders.
ఈచ్ ఆఫ్ హూమ్ రిసీవ్డ్ 2,60,000 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ అంటే ఇక్కడ వాళ్ళకు ఒక 5 మెంబర్స్ కంటే 5 lakhs డివైడెడ్ 5 చేస్తే 1 lakh 1 lakh ఉన్నది. వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈచ్ 2,60,000 రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రమ్ ద లిక్విడేటర్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ in full settlement, the shareholders desire to invest the resultant element of capital gain in long-term specified assets in section 54 EC, that is NHAC or RFAC కొన్ని బాండ్స్ ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంట. యు ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ద వేరియస్ ఇష్యూస్ అండ్ అడ్వైజ్ ద షేర్ హోల్డర్స్ అబౌట్ దర్ లయబిలిటీ టు ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ అండర్ సెక్షన్ 46 1 ఏం చెప్తారంటే వేర్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ are distributed to its shareholders on its liquidation. మనం ఇంకో ఇక్కడ సెక్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదంటే సెక్షన్ 2 క్లాస్ 22C లిక్విడేషన్ ఉన్నప్పుడు సెక్షన్ 222C అది ఎక్కడ చెప్పినామంటే మనము డివిడెండ్ డీమ్డ్ డివిడెండ్ దగ్గర మనం చెప్తాము. లిక్విడేషన్ ఉన్నప్పుడు ఇంకా వేరే సెక్షన్స్ ఉన్నాయి సార్. సెక్షన్ 222A వచ్చేసి అసెట్ని కానీ ట్రాన్స్ఫర్ చేస్తే, సెక్షన్ 222B వచ్చేసి డివిడెండ్ని కానీ పేమెంట్ చేస్తుంటే, డివిడెండ్ని ఇన్ ద రేష్ ఆఫ్ ఎవరికి డిబెంచర్స్ బాండ్స్ అట్లాంటివి ఇష్యూ చేస్తున్నప్పుడు. సెక్షన్ 222C వచ్చేసి లిక్విడేషన్ జరిగినప్పుడు. సెక్షన్ 222D వచ్చేసి డి గుర్తు రాకుంది. సెక్షన్ 222E వచ్చేసి ఏవి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఉన్నప్పుడు ఆ సెక్షన్ మనం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ లిక్విడేషన్ జరిగింది, షేర్ హోల్డర్కి అమౌంట్స్ వస్తున్నాయి. ఓకే, అది వస్తుంది. However, under section 46(2), where the shareholders on liquidation of company receives any money or capital asset from the company, he shall be chargeable to tax under the head capital gain in respect of money so issued or on the market value of other assets on the date of distribution has reduced by the amount by the amount of deemed dividend deemed under section 222C, chargeable to tax in the hands of shareholders under the head income from other sources, in the hands of shareholders in the income from other sources, and from assets he shall be liable to income tax under the okay. Next, the sum so arrived at shall be deemed to be full value of consideration for the purpose of section 48. Next, as per section 222C, dividend includes any distribution made to the shareholders of a company and its liquidation. Dividend ante em include aitadi to the shareholders ki of a company and its liquidation to the extent to which distribution is attributable to the accumulated profits. ఇక్కడ మనకి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, 3 lakhs ఉన్నాయి. 3 lakhs వరకు వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ accumulated profits of the company immediately before its liquidation, whether capitalized or not. Next, in this case accumulated profit immediately before liquidation వచ్చి 3 lakhs ఉన్నాయి. ఓకే, the share of each shareholder is 60,000, that is 3 lakhs divided by 5 60,000 అవుతుంది. and amount of 60,000 is deemed dividend. amount of 60,000 వచ్చేసి deemed dividend అవుతుంది to the extent of reserves, to the extent of accumulated profits, అది వచ్చేసి deemed dividend అవుతుంది. 3 lakhs divided by 5 చేస్తే 60,000 is deemed dividend as per section 222C. the same is taxable in the hands of shareholders under the head income from other sources. Next, therefore ఇంకా ఏముందంటే 2,60,000, that is 2,60,000 మైనస్ వాళ్ళు ఏవి రిసీవ్ చేసుకునే అమౌంట్ 2,60,000 నుంచి మైనస్ 60,000 చేస్తే ఆ 60,000 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకుంటారు. నెక్స్ట్ 2 lakhs ఉంటుంది. 2 lakhs is the full value of consideration in the hands of shareholders as per section 46(2) ప్రకారం. ఈ 2 lakhs నుంచి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, అగైన్ ది ఇన్వెస్ట్మెంట్ 1 lakh బై ఈచ్ షేర్ హోల్డర్ ఈ డిడక్టెడ్ టు అరైవ్ అట్ ద క్యాపిటల్ గెయిన్ 1 lakh. సో 2 lakhs నుంచి 1 lakh తీసేస్తే 5 lakh డివైడెడ్ బై 5 చేస్తే మనకు 1 lakh వస్తుంది కదా. 2 lakhs నుంచి 1 lakh తీసేస్తే 1 lakh ఈచ్ షేర్ హోల్డర్స్ ఈజ్ టు బి డిడక్టెడ్ టు అరైవ్ అట్ ద క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 1 lakh ఆఫ్ ఈచ్ షేర్ హోల్డర్స్. ద బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ సిన్స్ ద షేర్ హోల్డర్స్ ఆర్ held more than 24 months and hence long-term capital gain assets, but could not be computed in absence of required information. Since the equity shares are not listed, it would be not liable for security transaction STT, and hence capital gain వచ్చేసి long term వస్తుంది, would be taxable under section 112 లో.
The benefit of concessional tax rate at the rate of 10% without indexation would also not available. Hence, such long-term capital gain would be taxable at the rate of 20% with indexation benefit. ఇది ఆర్ఈసీఆ ప్రైవేట్ లిమిటెడ్ ట్యూబీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి లిస్టెడ్ ఏం కాదు. లిస్టెడ్ అయ్యింటే ఎస్టీటీ పే చేస్తుంటే ఆ లిస్టీటీ పేమెంట్ చేస్తుంటే మనకి కన్సెషన్ వస్తుంది 10% అనేది. కన్సెషన్ అనేది ఏం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 ఈజ్ అవైలబుల్ ఓన్లీ వేర్ దెర్ ఈజ్ ఏ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. యాక్చువల్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడే 54 అనేది వస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్ ట్రాన్స్ఫర్ కాదు. అండ్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ క్యాపిటల్ గెయిన్స్ యాజ్ పర్ డెసిషన్స్ రెండర్డ్ ఇన్ కేసెస్. Therefore, exemption under section 54 will not be available in this case since it is deemed transfer and not actual transfer. Further, with effect from assessment year 1920, exemption under section 54 is available only on transfer of long-term capital gain assets being land or building or both. వీటికి మాత్రమే సెక్షన్ 54 అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 1920 నుంచి. నెక్స్ట్ జవియర్ had taken loan under registered mortgage deed. ఓకే, లోన్ తీసుకున్నాడంట అగైనెస్ట్ ద హౌస్ విచ్ వాజ్ పర్చేజ్డ్ బై హిమ్ ఆన్ 26/5/2002లో పర్చేజ్ చేసిన ఇల్లు ఉంది. ఆ హౌస్ మీద అతను రిజిస్టర్ మార్టిగేజ్ పెట్టి లోన్ తీసుకున్నాడు. ద సెడ్ ప్రాపర్టీ వాజ్ ఇన్హెరిటెడ్ బై హిస్ సన్ అబ్రహాం ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 1920 యాజ్ పర్ విల్. ఆ ప్రాపర్టీ ఏం జరిగింది 910కి అబ్రహాంకి ఇన్హెరిటెన్స్ చేసినాడు. నెక్స్ట్ ఫర్ అబ్టైనింగ్ ఏ క్లియర్ టైటిల్ దేర్ ఆఫ్ అబ్రహాం పేడ్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ లోన్. ఇది అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో 5 lakhs తీసుకున్నాడు కదా, 5 lakhs తీసుకున్న అమౌంట్ని 12/2/2010 ఆఫ్ 15 lakhs ఏదైతే ఉందో ద సెడ్ హౌస్ ప్రాపర్టీ వాజ్ సోల్డ్ బై అబ్రహాం on 16/3/2022. That is 21/22 ఫైనాన్షియర్ 21/22 ఆ ఇయర్లో సేల్ చేసినాడు 50 lakhs. దట్ ఈస్ సేల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఇండెక్స్ కాస్ట్రేషన్కి 317 తీసుకుంటాము. నెక్స్ట్ ఎగ్జామిన్ విత్ ద రీజన్ ద అమౌంట్ చార్జబుల్ టు క్యాపిటల్ గెయిన్. ఆ లోన్ ఏదైతే పే చేసినాడో అది కూడా అబ్రామ్కి అమౌంట్ అది కూడా వస్తుంది. దానికి కూడా మనం పేమెంట్ చేయొచ్చు. ఎంత అతను లోన్ రీపేమెంట్ చేసినది 15 lakhs కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ 15 lakhs ఎప్పుడు అతను చేసినది 10 అంటే 9/10 12/2/9 అంటే 10కి 2009-10కి సంబంధించి ఇండెక్సేషన్ 9/10కి 148 ఉంది. 148ని క్యాలిక్యులేట్ చేస్తాము 15 lakhsకి. నెక్స్ట్ అతను ఇది 5 lakhs కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కూడా తీసుకోవచ్చు. 5 lakhs ప్రీవియస్ కాస్ట్ ఆఫ్ ఓనర్ ఎప్పుడు 26/5/2022 మీన్స్ 2002-3 105 క్యాలిక్యులేషన్ తీసుకోవాలి 5 lakhsకి సంబంధించి. ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ చూసుకుందాం. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ టు మిస్టర్ అబ్రహాం షెల్ బి ద కాస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 49 అండ్ దేర్ ఆఫ్టర్ 5 lakhs బీయింగ్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్ and he shall be the cost of the Mr. Abraham who is the new owner. Payment of outstanding loan of predecessor by the successor for obtaining a clear title of the property by release of mortgage deed shall be cost of acquisition of the successor under section 148 ప్రకారం అది కూడా. నెక్స్ట్ సేల్ కన్సిడరేషన్ అంతా 50 lakhs. కాస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ అంతా 5 lakhs. 5 lakhs into 317 కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇండెక్సేషన్ డివైడెడ్ బై 148 ఆ ఇయర్కి సంబంధించినది ప్రీవియస్ ఓనర్కి సంబంధించినది. నెక్స్ట్ లోన్ అమౌంట్ అమౌంట్ ఎంత పే చేసినాడు 15 lakhs పేమెంట్ చేసినాడు. 15 lakhs into 317 డివైడెడ్ బై 148 ఆ ఇయర్కి సంబంధించినది. సో ఇండెక్సేషన్ ప్రొవైడ్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సిన్స్ ద ప్రాపర్టీ హ్యాస్ అక్వైర్డ్ బై మిస్టర్ అబ్రహాం త్రూ ఇన్హెరిటెన్స్ ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ విల్ బి కాస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ యాజ్ పర్ డెఫినేషన్ ఆఫ్ ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ explanation below section 48. Indexation benefit will be available only for the previous year in which Abraham first held assets, that is previous year 9/10 ప్రీవియస్ ఓనర్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ ట్రాన్స్ఫర్ వరకు మనకు వచ్చేది. ట్రాన్స్ఫర్ 317 148 148. ఓకే. ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కనుక్కోవడానికి మాత్రమే ప్రీవియస్ ఓనర్ది తీసుకుంటాము. అంతేకాని
cost of indexation, cost of acquisition ki indexation benefit will be available only for the previous owner in which Abraham first held asset అబ్రాహంకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆడి వరకే తీసుకుంటాము. ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇండెక్సేషన్. However, as per the view expressed Bombay High Court, in case of cost of acquisition of capital asset in the hands of the assessee is taken to the cost of such assets in the hands of previous owner, the indexation benefit would be available from the year in which the capital asset is acquired by the previous owner. If in ఈ వ్యూలో తీసుకుంటే మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసిన దాని ప్రకారం వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో ఏం చెప్తాను, గామా లిమిటెడ్ లొకేటెడ్ విత్ ఇన్ ద కార్పొరేషన్ లిమిటెడ్ limits decided in December 21 to shift its industrial undertaking to non-urban area. The company sold some of the assets and acquired new assets in the process of shifting. The relevant details are as follow. Land, building, plant and machinery, furniture. Next ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ ఏమి, ఇక్కడ ఏం జరిగిందంటే అండర్టేకింగ్ వచ్చేసి నాన్ అర్బన్ ఏరియాకి పోయింది. నాన్ అర్బన్ ఏరియాకి పోతే మనకి సెక్షన్ 54G అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. సెక్షన్ 54G ఎగ్జామ్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ సేల్ ప్రొసీడ్స్ ఇచ్చినారు, ఇండెక్సేషన్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇచ్చినారు, WTV ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 50 ఇచ్చినారు. ఇప్పుడు మనం ఈ సెక్షన్ 50 ప్రకారం ఆర్ ఇండెక్సేషన్ విచ్ ఎవర్ లోయర్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్ పర్చేజ్డ్ ఇన్ July 2002 ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద న్యూ ప్లేస్, దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో నాన్ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో పెడుతున్నాం కాబట్టి రూరల్ ఏరియాలో పెట్టేది అది మనకి ఎగ్జామ్షన్ వస్తుంది అంతవరకు. సెక్షన్ 54 డీల్స్ with deduction in respect of any capital gain that may arise by transfer of industrial undertaking situated in urban area in the course or in consequence shifting to non-urban area. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి నాన్ అర్బన్ ఏరియాకి పోతే మనకి సెక్షన్ 54G అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. 54Gలో ఏం చెప్తారంటే ఇఫ్ ద అసెస్సీ పర్చేజ్ new machinery or plant or acquires a land or building or construction a new building or shift the original asset and transfer the establishment to the new area within 1 year before 1 year కానీ or after 3 years కానీ 3 years after the date on which the transfer took place, then instead of capital gain being charged to tax, it will be dealt as an under if the capital gain is greater than the cost of new asset. Capital gain అనేది greater than the cost of new asset. The difference between the capital gain and the cost of new asset shall be chargeable as income under section 48 గా తీసుకోవాలి. ఒకవేళ న్యూ అసెట్స్ ఎక్కువ ఉంటాయి, ఇఫ్ ద క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ది కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్, అప్పుడు టు బి అప్లైడ్ సెక్షన్ 54 ఈజ్ నాట్ టు బి అప్లైడ్. అంటే అక్కడ ఏం రాదు మనకి క్యాపిటల్ గెయిన్ అనేది. ఎక్సీడ్స్ ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ ద క్యాపిటల్ గెయిన్ ఈ గ్రేటర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ డిఫరెన్స్ అనేది ఇన్కమ్గా ఛార్జ్ చేస్తాము. ఒకవేళ తక్కువ ఉంటే క్యాపిటల్ గెయిన్ అనేది ఇది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ అంటే జీరో వచ్చి చేసుకుంటాము. ద క్యాపిటల్ అసెట్స్ రిఫర్ టు సెక్షన్ 54G ఆర్ మిషనరీ ఆర్ ప్లాంట్ ఆర్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఎనీ రైట్స్ in building or land. Capital gain arising on transfer of furniture does not qualify for exemption under section 54G. సో ఇక్కడ ఏం చెప్తారు, 54G ప్రకారం మిషనరీ, ప్లాంట్, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఎనీ రైట్స్ ఇన్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్. క్యాపిటల్ గెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫర్నిచర్ డస్ నాట్ క్వాలిఫై ఫర్ ఎగ్జామ్షన్. ఫర్నిచర్కి మనకి ఎగ్జామ్షన్ రాదు, అంటే ఈ లాస్ట్ దానికి మనకి ఎగ్జామ్షన్ రాదు. ఓన్లీ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీకి మాత్రం మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే, ఎగ్జామ్షన్ వస్తుంది. నో ఎగ్జామ్షన్ ఈజ్ దేర్ ఫోర్ అవైలబుల్ అండర్ సెక్షన్ 54G ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakhs in acquiring furniture. The first step therefore is to determine the capital gain arising out of transfer and thereafter apply the provisions of section 54G. సో మనకి సేల్ ప్రొసీడ్స్ ఏమొచ్చినామో అవి తీసుకోండి. ఫస్ట్ సేల్ ప్రొసీడ్స్ వచ్చేసి నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ ఎంత ఉంది, 8 lakhs ఉంది. ఓకే, 8 lakhs నుంచి 4 lakhs తీసేయండి. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అయినా వచ్చేసి 4 lakhs వస్తుంది. నెక్స్ట్ లెస్ కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్ పర్చేజ్ విత్ ఇన్ 3 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. న్యూ అసెట్ని పర్చేజ్ చేసినామా, ఎంతకు పర్చేజ్ చేసినాము, 4 lakhsకి పర్చేజ్ చేసినాము. సో మనకి విత్ ఇన్ 3 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 4 lakhs. ఫర్నిచర్ పోర్షన్ వస్తుంది కదా. ఓకే. కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ పర్చేజ్ విత్ ఇన్ 3 years ఆఫ్టర్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 3 lakhs. ఇక్కడ చూడండి నోట్లో మొత్తం ఏం చేయాలంటే బిల్డింగ్ ఎంత, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 14 lakhs.
సారీ టోటల్ ఎగ్జామ్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 54G వచ్చేసి టోటల్ ఎగ్జామ్షన్ మనకి 54Gలో ఎంత ఉంది ఈ లాస్ట్లో చూసుకుంటే 4 + 7 + 17కి 7 యాడ్ చేస్తే 24 + 4 యాడ్ చేస్తే 28 అవుతుంది. మనకి అంత ఎగ్జామ్షన్ ఉందా ఓకే 28 lakhs ఉంది ఓకే. ద ఎగ్జామ్షన్ షుడ్ బి ఫస్ట్ ఎగ్జాస్టెడ్ అగైన్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఎగ్జామ్ చేయాలి. యాజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ కేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ మోర్ దెన్ ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఫస్ట్ యూటిలైజ్ చేయాలి. దేర్ ఫోర్ 25 lakhs ఏదైతే 25 lakhs వస్తుందో ఇది ఎగ్జాస్టెడ్ అగైనెస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ బ్యాలెన్స్ 3 lakhs అగైనెస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి తీసుకోవాలి. ఫస్ట్ మనకి 25 ఈ 3 మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది 18 ఆ అమౌంట్ని మొత్తం 25 lakhsకి ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో ఆ 3 lakhs క్యాపిటల్ గెయిన్కి ఆ అమౌంట్ని మనం ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఒక 1 lakh మిగులుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటింగ్ టు ఫర్నిచర్ వచ్చేసి ఆ అమౌంట్ మిగులుతుంది. ఆ అమౌంట్ని మనం తీసేసుకోవాలి. ఏదానికి తీసేసుకోవాలి ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏవేవి వస్తాయి ఓన్లీ కార్పొరేషన్ డిసైడెడ్ షిఫ్ట్ టు ఇండస్ట్రియల్ అన్యూటీ urban other sold assets capital assets 18 plus 8 26 16 to 26 అమౌంట్ యాడ్ అయితే నెక్స్ట్ ఏమవుతుంది. సో ల్యాండ్కి 1 lakh అట్లనే నిలబడుతుంది. 54G రాదు. నెక్స్ట్ బిల్డింగ్కి సంబంధించి ఇది డిప్రిషియబుల్ అసెట్స్. 2 డిప్రిషియబుల్ అసెట్స్ చూడండి. ఫస్ట్ డిప్రిషియబుల్ అసెట్స్ గుర్తుపెట్టుకోవాలి. డిప్రిషియబుల్ అసెట్స్ సో బిల్డింగ్కి సంబంధించి ప్లాంట్ అండ్ మిషనరీకి ఫస్ట్ యూటిలైజ్ చేసుకోండి. యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం సేల్ ప్రొసీడ్స్ ఎంత 18 lakhs. WDV ఈ డీమ్డ్ హ్యాస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. WDV తీసుకోవాలి. ఎందుకు 8 - 4 తీసుకుంటే అక్కడ మనకి 4 lakhs వస్తుండే ఫస్ట్ దానికి ల్యాండ్కి. నెక్స్ట్ 18 lakhs minus 4 lakhs తీసేయాలి. 18 lakhs minus 4 lakhs తీసేస్తే 14 lakhs వస్తుంది. 16 lakhs minus 5 lakhs తీసేస్తే 11 lakhs వస్తుంది. 14 plus 11 25 lakhs is the capital gain. 25 plus 4 29 ఇది మొత్తం క్యాపిటల్ గెయిన్. అయితే మనకి బెనిఫిట్ ఉన్నది ఓన్లీ వీటికి సంబంధించి యాడ్ చేసుకుంటేనే. సో 25 వరకు ఫస్ట్ డిప్రిషియబుల్ అసెట్స్కి సంబంధించి 25 lakhs వచ్చేసి డిప్రిషియబుల్ అసెట్స్కి సంబంధించినది. సో వాటికి మనం ఫస్ట్ యూటిలైజ్ చేసుకున్నాము. ఇవి బిల్డింగ్ వచ్చేసి డిప్రిషియబుల్ అసెట్స్ దట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వచ్చేస్తుంది. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ దానికి కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. డీమ్డ్ యాజ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏవి లెస్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకున్నాము. 18 lakhs minus 4 lakhs తీసేస్తే 14 lakhs అండ్ 16 lakhs minus 5 lakhs తీసేస్తే 11 lakhs. సో 11 plus 14 25 lakhs is the short term capital gain. ల్యాండ్ వచ్చేసి విత్ ఇన్ 3 years ఆఫ్టర్ డేట్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి 1 lakh లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఫర్నిచర్ వచ్చేసి మనం డిప్రిషియబుల్ అసెట్స్ అయినప్పటికీ 54Gలో ఎగ్జామ్షన్ రాదు కాబట్టి సేల్ ప్రొసీడ్స్ 3 lakhs minus 1 lakh 2 lakhs తీసేస్తే 1 lakh వస్తుంది. సో బిల్డింగ్ వచ్చేసి 14 lakhs. ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 11 lakhs 25 lakhs వచ్చేస్తుంది. నెక్స్ట్ లెస్ 54 సెక్షన్ 54 న్యూ అసెట్స్ 25 lakhs తీసుకుంటాము. న్యూ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి 1 lakh ఉంటుంది. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి పెట్టేస్తాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 1 lakh ఉంది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ టు ఫర్నిచర్ వచ్చేసి 1 lakh ఉంది. అది నార్మల్ ట్యాక్స్ రేట్లో పడుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 20% పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. The assessee was a company carrying on business of manufacture and sale of art silk clothని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానంట. ఓకే చేయని మనకేం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇట్ పర్చేజ్డ్ మిషనరీ వర్త్ 4 lakhs. ఏం చేసినాడు 4 lakhs మిషనరీ వర్త్ పర్చేజ్ చేసినాడు. ఎప్పుడు ఆన్ 1/5/2018కి పర్చేజ్ చేసినాడు. అండ్ ఇన్సూర్డ్ ఇట్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్ అగైనెస్ట్ ఫర్ ఫ్లడ్ ఎర్త్క్వేక్. ద రిటర్న్ డౌన్ వాల్యూ వచ్చేసి 1/4/2021కి వాజ్ 1,87,850.
మనకి రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత 1,87,850 ఉంది రిటర్న్ డౌన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ద ఇన్సూరెన్స్ పాలసీ కంటైన్డ్ a reinstatement clause requiring the insurance company to pay the value of machinery as on the date of fire in case of destruction of loss. A fire broken out in August 21కి ఏమైంది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో కాజింగ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజెస్ టు ద మిషనరీ ఆఫ్ ద అసెసీ రెండరింగ్ ద టోటల్ యూజ్లెస్ అయిపోయింది. ఆ మిషనరీ అనేది టోటల్ యూజ్లెస్ అయిపోయింది. నెక్స్ట్ ద అసెసీ కంపెనీ రిసీవ్డ్ 4 lakhs. సో 4 lakhs ఏదైతే రిసీవ్ చేసుకుందో అంటే ఏదానికి డిస్ట్రాయ్ అయిన అసెట్స్కి సంబంధించి ఈ డిస్ట్రాయ్ అయిన అసెట్ని ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేసి డీమ్డ్ ట్రాన్స్ఫర్గా తీసేసి ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంది అది ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా తీసుకోవాలి. దట్ ఈస్ 4 lakhs ఈజ్ మై ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈజ్ 1,87,850 ఏదైతే WDV వాల్యూ ఉందో యాజ్ అండ్ డేట్కి అంటే ఆ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ 1/4/2021లో ఆ ఇయర్లోనే నాకు జరిగినది కదా. 1/4/2021లో నాకు ఎంత ఉంది WDV 1,87,850. ఆ అమౌంట్ ఈజ్ నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అయిపోతుంది. సో 4 lakhs నుంచి 1,87,850 నేను తీసేస్తే అది క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అండ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 18కి జరిగినది 20 విత్ లెస్ దెన్ 36 months కాబట్టి సర్టన్ క్యాపిటల్ గెయిన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జామిన్ ద ఇష్యూ అరైజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అక్విజిషన్ అండ్ దేర్ ట్యాక్స్ ట్రీట్మెంట్. సో ఫైనాన్షియల్ ఇయర్ 18-19, ఫైనాన్షియల్ ఇయర్ 21-22, 2,80,000. So as per section 45(1)(a), where any person receives any money or other assets under insurance from an insurer on account of damage to or destruction of capital asset as a result of inter area accidental fire, then any profit and gain arising from receipt of such money or other assets shall be chargeable to income tax under the head capital gain and shall be deemed to be the income of such person of the previous year in which such some money or assets received. So capital gain అరైతుంది ఏదైతే మనీ రిసీవ్ చేసుకుంటామో ఆ మనీని ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ తీసుకుంటాము, డీమ్డ్ టు బి ట్రాన్స్ఫర్ తీసుకుంటాము. నెక్స్ట్ 48A ఏదైతే మనీ రిసీవ్ చేసుకుంటామో ఆర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ షెల్ బి డీమ్డ్ టు బి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అక్వైరింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ క్యాపిటల్ అసెట్స్ సిన్స్ ద అసెట్ వాజ్ డిస్ట్రాయిడ్ అండ్ ద money from the insurance company was received in the previous year. There will be liability to compute capital gain in respect of the insurance money received by the assessor. So under section 45(1)(a), any profits and gains arising from receipt of insurance money is chargeable under the head capital gains. For the purpose of section 48, money received shall be deemed to be full value of consideration acquiring or arising. Under the section 50, capital gain is respect to depreciable assets has to be computed in following manner. Assuming it's ఓన్లీ అసెట్ ఇన్ బ్లాక్ గా తీసుకోవాలి. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 4 lakhs. రిటర్న్ డౌన్ వాల్యూ యాజ్ అన్ 1st April 2021కి వచ్చేసి 1,87,850. సో చట్టం క్యాపిటల్ గెయిన్ 2,12,150. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8లో ఏం చెప్తారు, తన్వి పర్చేజ్ ఏ ల్యాండ్ అట్ కాస్ట్ 35 lakhs. 35 lakhsకి ఒక ల్యాండ్ని పర్చేజ్ చేసింది. ఎప్పుడు ఫైనాన్షియల్ 2004-5లో పర్చేజ్ చేసింది. అండ్ హెల్డ్ ద సేమ్ హ్యాజ్ ఆర్ క్యాపిటల్ అసెట్ టిల్ 31st May 2019 వరకు పెట్టుకోయింది. ఓకే, తన్ని స్టార్టెడ్ ఆర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆన్ 1st June 2019. సో క్యాపిటల్ అసెట్ కన్వర్టెడ్ ఇంటూ స్టాకింగ్ ట్రేడ్. ఈ స్టాకింగ్ ట్రేడ్ ఎప్పుడైతే సేల్ చేస్తుందో ఆ ఇయర్ సేల్ చేసినప్పుడు 2 అరైజ్ అవుతాయి. ఏది ఒకటి క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది, ఇంకోటి బిజినెస్ ఇన్కమ్ అరైజ్ అవుతుంది. అండ్ కన్వర్టెడ్ ద సేల్ ల్యాండ్. ఈ వరకు ఏమవుతుంది అంటే క్యాపిటల్ గెయిన్లో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటామో ఆ బిజినెస్ ఇన్కమ్లో ఎక్స్పెండిచర్గా తీసుకుంటాము. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆన్ ద డేట్ వెన్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ల్యాండ్ వచ్చేసి 210 lakhs. ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత ఉంది 210 lakhs. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ కన్వర్షన్ ఎంత ఉంది 2,10,000. సో 210 lakhs. 210 lakhs is the fair value of consideration. That is capital gain calculate చేయడానికి full value of consideration 210 lakhs తీసుకుంటాం. నెక్స్ట్ see constructed 15 flats of equal size, quality and dimension. Cost of construction of each flat is 10 lakhs. So 15 lakhs into 10 lakhs. 15 lakhs into 15 flats into 10 lakhs. 150 lakhs. 150 lakhs is my business income.
సారీ నేను కన్స్ట్రక్షన్ చేసినది కదా, అది నా కాస్ట్ సారీ 15 into 10 ఫ్లాట్స్, 15 into 10 అది నాకు కాస్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే. దానిలో కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ జనవరి 2002. షీ సోల్డ్ 10 ప్లాట్స్, నేను సేల్ చేసినది 10 ప్లాట్స్. సో 10 ప్లాట్స్ వరకే నేను క్యాలిక్యులేషన్ చేయాలి. 10 ప్లాట్స్ని నేను ఎంత సేల్ చేసినా 30 lakhsకి సేల్ చేసిన. 30 lakhs into 10 దట్ ఈస్ 300 lakhs ఈజ్ మై బిజినెస్ ఇన్కమ్. నాకు కాస్ట్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు కాస్ట్ ఎంత, 10 lakhs into 10 ఫ్లాట్స్, 10 lakhs into 10 ఫ్లాట్స్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైతే యాజ్ అండ్ డేట్కి ఎంత ఉంది, 2,10,000 ఉంది కదా, 210 lakhs ఉంది కదా, 210 lakhs కూడా తీసుకోలేదు. 210 lakhsని టోటల్గా తీసుకోకూడదు, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 ఫ్లాట్స్కి మాత్రమే తీసుకోవాలి. అది టోటల్ 210 వచ్చేసి 15 ఫ్లాట్స్కి సంబంధించినది. సో 210 divided by 15 into 10 తీసుకోవాలి. 10/15 అంటే 5 2 5 3 2/2/3, 210 lakhs into 2/3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ జనవరి 2002 అండ్ మార్చ్ 2002. నెక్స్ట్ రిమైనింగ్ 5 ప్లాట్స్ వర్ హెల్డ్ ఆర్ స్టాకింగ్ ట్రేడ్. సో స్టాక్గా ఉన్నప్పుడు ఏం నో ఇష్యూ, స్టాక్ సేల్ అయినప్పుడే ఇష్యూ రైజ్ అవుతుంది. సో మనకి బిజినెస్ ఇన్కమ్ ఆల్రెడీ వచ్చేసింది. ఏది 30 lakhs into 10 ప్లాట్. అండ్ దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఫేర్ మార్కెట్ వాల్యూ 210 into 2/3 అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినది ఎంత, 10 lakhs into 10 ఫ్లాట్స్. అది బిజినెస్ ఇన్కమ్ వచ్చింది. అండ్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కూడా వచ్చింది. ఎంత, 210 lakhs వచ్చింది. దానికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏం తీసుకోవాలి మనం, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆల్రెడీ మనకు ఉంది, 25 lakhs ఉంది. 25 lakhs ఎప్పుడు, అది ఫైనాన్షియల్ ఇయర్ 4/5. బట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 4/5కి మనం ఏ ఇయర్ అయితే ట్రాన్స్ఫర్ జరిగిందో ఆ ఇయర్ వరకే స్టాప్ అయిపోతుంది. సో పైన వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిన ఇయర్ ఎప్పుడు ఉంది, రిజిస్టర్డ్ బిజినెస్ 1st June మీన్స్ 1819 వస్తుంది అనుకుంటా. 1819ని అక్కడ పైన తీసుకోవాలి. కింద వచ్చేసి ఆ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడైతే కాస్ట్ ఉందో ఆ పర్చేస్ చేసిన ఇయర్ అది తీసుకుంటాం. 2004కి తీసుకుంటాం. అంటే ఎంత ఉంది, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమైనా ఇచ్చినారా, 289 divided by 113, 289 divided by 113 మనకి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి వస్తుంది. 2019-20కి సంబంధించినది. ఓకే, ఆల్మోస్ట్ రెండో చేసినాయి కదా. ఓకే, రెండో చేసినవి ఏమో వచ్చినాయి, క్యాపిటల్ గెయిన్ వచ్చింది, బిజినెస్ ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ షీ ఇన్వెస్టెడ్ 50 lakhs ఇన్ బాండ్స్ ఇష్యూడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆన్ 31st March 2022 అండ్ అనదర్ 50 lakhs ఇన్ బాండ్స్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ బాండ్స్ ఇన్ April 2022. సో టోటల్గా టోటల్గా తన్ని ఏం చెప్పేసింది, 50 lakhs టోటల్గా 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసింది. 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసింది. 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 1 crore ఇన్వెస్ట్మెంట్ క్లెయిమ్ వస్తుంది అంటే సెక్షన్ 50EC ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50 lakhs వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs అది ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయదు సింగిల్ టైంలో. నెక్స్ట్ కంప్లీట్ ద చార్జబుల్ క్యాపిటల్ గెయిన్ అండ్ బిజినెస్ ఇన్కమ్. ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ ఎంత, బిజినెస్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, జస్ట్ అమౌంట్స్ మనం వేయడమే. క్యాపిటల్ గెయిన్ అని చెప్పినాం, ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇది 35 lakhs. సారీ కన్వర్షన్ డేట్కున్న వాల్యూ 210 ఉంది, 210 వేసుకున్నాము. 35 lakhs అది కాస్ట్, 35 lakhs into 289 దట్ ఈస్ 1920 ఏది ఆ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజు డివైడెడ్ బై 113 ఆ కాస్ట్ ఎప్పుడైతే పర్చేజ్ చేసినామో అది బిజినెస్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ వచ్చేసింది. ఇక్కడ 1,20,48,673 ఇది టోటల్ క్యాపిటల్ గెయిన్ అరైజ్ అనేది. బట్ ప్రపోర్షనేట్ క్యాపిటల్ గెయిన్ ఒక్కటే మనం ట్యాక్స్ వేయాలి. ఇది ఒకటే మనం పాయింట్ మిస్ చేసినాము. ఈ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాట్స్ సేల్ అయినది, ఆ సేల్ అయిన వరకు మాత్రమే నేను క్యాపిటల్ గెయిన్ తీసుకోవాలి. కాబట్టి 2/3 ఎట్లా వచ్చింది, 10 plots డివైడెడ్ బై 15 plots చేస్తే మనకి 2/3 వచ్చేస్తుంది. 2/3 వరకు మాత్రమే నేను ప్రపోర్షనేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54EC 50 lakhs ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50 lakhs మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి తీసుకుంటాను. క్యాపిటల్ గెయిన్ చార్జబుల్ టు అసెస్మెంట్ ఇయర్ 22-23 30,32,448. నెక్స్ట్ బిజినెస్ ఇన్కమ్లో సేల్ ప్రైస్ ఆఫ్ ఫ్లాట్స్ మనం ఆల్రెడీ చెప్పినాము 30 lakhs into 10 that is 300 వస్తుంది. కాస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ అండ్ డేట్ ఆఫ్ కన్వర్షన్ 210 into 2/3 తీసుకుంటాము 140 వస్తుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ వచ్చేసి 10 plots into 10 lakhs సో 100 lakhs వస్తుంది. సో బిజినెస్ ఇన్కమ్ వచ్చేసి 600 lakhs వస్తుంది. నోట్ ఏం చేసినారు, ద కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఇంటూ స్టాకింగ్ ట్రేడ్ ఈజ్ ట్రీటెడ్ హ్యాస్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 2 class 47. It would be treated as transfer in the year in which the capital asset is converted into stocking trade. ఇప్పుడు ట్యాక్స్ ట్రాన్స్ఫర్
దాని యొక్క ట్రాన్స్ఫర్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద క్యాపిటల్ అసెట్ ఈజ్ కన్వర్టెడ్ ట్రీటెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ హవెవర్ ట్రాన్స్ఫర్ని ఎప్పుడు తీసుకున్నాము, స్టాకింగ్ ట్రేడ్గా కన్వర్ట్ అయిన ఇయర్. దాని యొక్క ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు అరైజింది, దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బై వే ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాకింగ్ ట్రేడ్. స్టాకింగ్ విల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ ఓన్లీ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద స్టాకింగ్ ట్రేడ్ ఈజ్ సోల్డ్. స్టాకింగ్ స్టోర్ ఈజ్ సోల్డ్. మనకి 10 ప్లాట్స్ చేసినా కాబట్టి 2,000 తీసుకున్నాం, మొత్తం సేల్ చేయలేదు కాబట్టి రిమైనింగ్ ప్లాట్స్ ఎప్పుడైతే సేల్ చేస్తామో ఆ ఇయర్లో రిమైనింగ్ వాటికి ట్యాక్సబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఫర్ కంప్యూటింగ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వుడ్ బి హవెవర్ బి అవైలబుల్ ఓన్లీ అప్ టు దట్ ఇయర్ ఆఫ్ కన్వర్షన్. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇయర్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, not up to the year of sale of stock in trade. Next, for the purpose of computing capital gain in such cases, fair market value of capital asset on the date of which it was converted into stock in trade shall be deemed to have been full value of consideration received or acquired. అదే క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటామో, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్కి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని తీసుకుంటాము. ఇన్ దిస్ కేస్ సిన్స్ 2/3 వచ్చేసి స్టాకింగ్ ట్రేడ్, దట్ ఈస్ 10 ఫ్లాట్స్ అవుట్ ఆఫ్ 15 ఫ్లాట్స్ 2/3 అట్లా వస్తుంది. 5 2 5 3 ఈ సోల్డ్ ఇన్ ద previous year 22, only proportionate capital gain 2/3 would be chargeable in the hands of in the year assessment year 22-23. Next, on sale of such stock in trade, business income would arise. So నాకు స్టాక్ ఇన్ ట్రేడ్ చూసుకుంటే నాకు బిజినెస్ ఇన్కమ్ అరైజ్ అవుతుంది. ద బిజినెస్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద కంప్యూటెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఏది ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఆస్ అండ్ డేట్ ద ట్రాన్స్ఫర్ of capital asset and cost of construction of flats for the price which is stock in trade is sold. Stock in trade ఏదైతే నేను సేల్ చేసినానో ఆడి వరకు తీసుకుంటాము. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ సబ్సిక్వెంట్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, ద పీరియడ్ within 6 months లోపల recommended from CBDT sale of such for the purpose of exemption under section 54 EC. In this case, since investment in bonds NHAI has been made within 6 months from the sale of flats, the same qualify exemption under section 54 EC with respect to long term capital gains arising any financial year. But 54 EC maximum benefit, maximum deduction వచ్చేసి 50 lakhs only whether the investment in bonds NHAI or RECL are made in the same financial year or next year or partly in the same year or partly in the next year. Therefore, even though investment 50 lakhs in NHAI, investment in RECL 50 lakhs and 1 crore ఉన్నప్పటికీ within stipulated period లో మ్యాక్సిమం డిడక్షన్ వచ్చేసి 50 lakhs వరకు కాబట్టి 50 lakhs మాత్రమే నేను ప్రొవైడ్ చేసినాను. అది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. From the following details, income provided by Mr. Singh, the assessee for the financial year ended 31st March 2022. 31st March 2022కి మిస్టర్ సింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినాయంట. ఓకే, మనం ఏం చేయాలి, సింగ్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అట్ బెంగళూరులో రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది, 3 lakhs వస్తుంది. స్టాండర్డ్ రెంట్ 2,50,000. ఫేర్ వాల్యూ ఆఫ్ రెంట్ 2,80,000. సో ఫేర్ వాల్యూ ఆఫ్ రెంట్ మున్సిపల్ వాల్యూ తీసుకుంటాము. దాని తర్వాత విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటాము. ఫేర్ వాల్యూ రెంట్ అండ్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము. దట్ ఈస్ 2,50,000 వస్తుంది. 2,50,000 ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటాము. దట్ ఈస్ 3 lakhs. 3 lakhs ఈజ్ మై గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్, మున్సిపల్ ట్యాక్స్ అండ్ వాటర్ ట్యాక్స్ పేడ్ డ్యూరింగ్ ద 2021 కరెంట్ ఇయర్ 35,000. అరియర్స్ 1,50,000. టోటల్గా ఎంతైతే మనం పే చేసామో అది మొత్తం డిడక్షన్ అనేది వస్తుంది. సో 1,50,000 ప్లస్ 35,000 టోటల్గా క్లైమ్ చేయొచ్చు. 1,85,000 నేను క్లైమ్ చేయొచ్చు. సో 3 lakhs మైనస్ 1,85,000 నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 1,15,000 వస్తుంది. దాని నుంచి మనం ఏం చేయొచ్చు, స్టాండర్డ్ డిడక్షన్ 30% తీసేయచ్చు. 30% ఎంత వస్తుందో అంత అమౌంట్ తీసేస్తాము. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారో టువర్డ్స్ మేజర్ రిపేర్స్ టు ద ప్రాపర్టీ 1,50,000. సో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఉంది. సో 1,50,000 ఇది కూడా వచ్చేస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ అండ్ 1,50,000 టోటల్ డిడక్షన్ వచ్చేసి 1,84,500 వచ్చేస్తుంది. నెక్స్ట్, మనకి నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత వచ్చింది, 1,15,000 వచ్చింది. సో లెస్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో లాస్ వస్తుంది. నెక్స్ట్, ఇంకేం జరిగింది, అరియర్ ఆఫ్ రెంట్ 30,000 రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ వాజ్ నాట్ చార్జ్ టు ట్యాక్స్ ఇన్ ఎర్లియర్ ఇయర్. ఆ ఇయర్లో ట్యాక్స్ చేయాలంటే నేను ఈ ఇయర్లో ట్యాక్స్ చేస్తాను. ఈ ఇయర్లో ట్యాక్స్ చేసేటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ని ప్రొవైడ్ చేస్తాను. 30,000 మైనస్ 30% ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్స్ 21,000. సో 69,000 ఏదైతే లాస్ వచ్చిందో ఫస్ట్ దీని నుంచి సెట్ ఆఫ్ చేసుకుంటా 48,500. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫర్దర్ ద అసెసీ ఫర్నిష్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అట్ చెన్నై. సో చెన్నైలో ఒక ప్రాపర్టీ ఉందంట, ఆ ప్రాపర్టీని సేల్ చేస్తున్నామంట. ఓకే, మిస్టర్ సింగ్ ఫాదర్ అక్వైర్డ్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ April 2006 ఫర్ 1,25,000 అండ్ దేర్ ఆఫ్టర్ గిఫ్టెడ్ దిస్ ప్రాపర్టీ టు ద అసెసీ మిస్టర్ సింగ్ ఆన్ 1st March 2007లో అతనికి వచ్చింది హౌస్. ఓకే, ద ప్రాపర్టీ సో గిఫ్టెడ్ వాజ్ సోల్డ్ బై మిస్టర్ సింగ్ ఆన్ 10th June 2021.
21-22లో సేల్ చేస్తున్నాడు, 21-22లో సేల్ చేస్తున్నాడు. ద కన్సిడరేషన్ రిసీవ్డ్ వచ్చేసి 25 lakhs ఈజ్ మై కన్సిడరేషన్. స్టాంప్ డ్యూటీ చార్జెస్ పేడ్ బై ద పర్చేజర్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అట్ ది రేట్ ఆఫ్ 13%. అంటే 13% పే చేసినాము. ఎంత అమౌంట్ అనేది మనకు తెలియదు. యాజ్ పర్ స్టాండర్డ్ రెగ్యులేషన్ 13% వచ్చేసి 3,90,000. సో స్టాంప్ డ్యూటీ చార్జెస్ వచ్చేసి 3,90,000, దట్ ఈస్ ఈక్వల్ టు 13%. 3,90,000 డివైడెడ్ బై 30% చేస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ దట్ ఈస్ 100% ఎంత ఉందో మనకు తెలుస్తుంది. 30 lakhs వస్తుంది. 30 lakhs వస్తే యాజ్ పర్ లేటెస్ట్ రూల్ ప్రకారం కన్సిడరేషన్ అనేది 110% కంటే తక్కువ ఉంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది. సో 25 lakhs or 30 lakhs, 25 lakhs or 30 lakhs. 25 lakhsని 110% చేస్తే 25 lakhs 2,50,000 యాడ్ అవుతుంది. 27,50,000 అవుతుంది. 27,50,000 అంటే లెస్ దెన్ ఉంది కాబట్టి స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చేసి మనం ఏదైతే మార్కెట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ వస్తుందో ఆ అమౌంట్ తీసుకోలేదు, దట్ ఈస్ 30 lakhs తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆన్ సేల్ చేసినాం కదా, ఏది 30 lakhsకి సేల్ చేసినట్టు తీసుకుంటాము. నెక్స్ట్ ఆన్ 2/1/2002 ద అసెస్సీ హ్యాడ్ purchased 2 adjacent flats in the same building and made suitable modification to make it 1 unit. The investment was 8 lakhs plus 7 lakhs. 8 lakhs plus 7 lakhs రెండు మనకి డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నో ఇష్యూ, ఏం ప్రాబ్లం ఏం రాదు. నెక్స్ట్ రెండు ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఆన్ 10/21 10 lakhs were invested in bonds by NH అది సెక్షన్ 54 EC వితిన్ 6 months లోపల ఉంటే అది కూడా డిడక్షన్ వస్తుంది. మనం ఎప్పుడు సేల్ చేసినది స్టాంప్ డ్యూటీ వాల్యూ గిఫ్టెడ్ ప్రాపర్టీ సోల్ వచ్చేసి 10th June 21, 10th June నుంచి జూలై, సెప్టెంబర్, అక్టోబర్లోనే చేసినాడు. ఓకే, వితిన్ 6 monthsలో ఉంది కాబట్టి అది కూడా డిడక్షన్ వస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మిస్టర్ సింగ్ వాళ్ళ యొక్క ఫాదర్ ప్రీవియస్ ఓనర్ది కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేస్తాము. ప్రీవియస్ ఓనర్ కన్సిడర్ ఎంత ఉంది, 1,25,000 ఉంది. ఓకే, 1,25,000 తీసుకుంటాము. ఓకే, నో ఇష్యూ. 1,25,000కి ఆ ఇయర్ 122 తీసుకుంటాము. అండ్ ఎప్పుడు మనకి సేల్ చేసినది ఈ ఇయర్ 21-22కి. ఓకే, గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 3 lakhs. మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చెప్పినాము. నో ఇష్యూ. ఎక్స్పెక్టెడ్ రెంట్ నుంచి యాక్చువల్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ పే చేసినది, అరియర్స్ పే చేసినది కూడా వస్తుంది. 1,85,000 నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 1,15,000. ఓకే, మనకి ప్రాఫిట్ వచ్చిందా? ఓకే, మనకి ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏది అరియర్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చిందో అది తీసుకుంటే 1,84,500 వచ్చింది. అరియర్ వచ్చిన తర్వాత మనకు లాస్ వస్తుంది. 69,500 ఈజ్ మై లాస్. 69,500 ఈజ్ మై లాస్. ఓకే, అరియర్స్ ఆఫ్ రెంట్ మనం క్యాలిక్యులేషన్ కరెక్టే. 1,15,000 1,84,000 దాని నుంచి 500 తీసేసి 69,500. దాని నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్ 21,000 తీసేసి 48,500. ఇది హౌస్ ప్రాపర్టీలో లాస్. నెక్స్ట్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత తీసుకున్నాము, 30 lakhs. దట్ ఈస్ 25 lakhs ఆ 30 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 30 lakhs ఎట్లా వచ్చింది, 3,90,000 డివైడెడ్ బై 110, 13%. అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది 110% కంటే ఎక్కువ ఉంది కాబట్టి యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత 25 lakhs ఇంటూ 110% చేస్తే 27,50,000 వస్తుంది. 27,50,000 అంటే 30 lakhsకి తక్కువనే ఉంది కాబట్టి 30 lakhs తీసుకుంటాము కన్సిడరేషన్కి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 1,25,000 ఇంటూ కరెంట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 3,17 డివైడెడ్ బై ఆ కాస్ట్, అతని యొక్క కాస్ట్ అసెట్ ప్రీవియస్ ఓనర్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి 122 తీసుకుంటాము. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 కింద 8 lakhs 7 lakhs రెండు వస్తుంది. 54C కింద 15 lakhs ఎంతైతే పెట్టినాడో ఆ అమౌంట్ వస్తుంది. ఇక్కడ 2 హౌసెస్ని ఒక హౌస్గా కన్సిడర్ చేసినప్పుడు కూడా మొత్తం వచ్చేస్తుంది 10 lakhs, 25 lakhs టోటల్ డిడక్షన్ వస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10? ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూద్దాం రండి.